హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో డిన్నర్ ఏమిటో చూద్దామా. వేడి వేడి అన్నము, వేడి వేడి టమాటా పప్పు అండి. తయారు విధానం చూద్దామా. 1 కప్ కందిపప్పు తీసుకున్నానండి. ధనియా పౌడరు, చిల్లీ పౌడరు, సాల్ట్, పసుపు తీసుకున్నాను. 3 టమాటోస్, 10 గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి. 5 ఎండుమిర్చి తీసుకున్నాను. 1 ఆనియన్, 1 గార్లిక్, కరివేపాకు, చింతపండు అండి. ఇది తిరగబాతకి ఆనియన్, గార్లిక్, కరివేపాకు. ఇప్పుడు టమాటా పప్పు తయారు విధానం చూద్దామండి. సూపర్ యమ్మీగా ఉంటుందండి ఈ టమాటా పప్పు. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 1 కప్ కందిపప్పుని 3 to 4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకుందామండి. దాంట్లో 3 టమాటోస్, చిల్లీ, ఆనియన్, గార్లిక్, కర్రీ లీవ్స్ అంతా వేసుకుందాము. దాంట్లోకి చింతపండు కూడా వేసుకుందాము. ఇప్పుడు సాల్ట్, ధనియా పౌడరు, కారము, పసుపు వేసుకుందాము. అది 3 to 4 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకుందామండి. ఈ కారం కొద్దిగా వేసినానండి, అంటే గ్రీన్ చిల్లీ, ఎండుమిర్చి 2 వేసుకున్నాం కదండి. 2 వేసుకోండి, మంచి టేస్టీగా ఉంటుంది. కొంచెం కారం ఎందుకు వేసామంటే మంచి కలర్ వచ్చేదానికి. 3 to 4 విజిల్స్ పెట్టుకుందామండి. ఇప్పుడు వేడి రైస్ పెట్టుకుందాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము. మేము రైస్లోకి సాల్ట్ వేసేయండి చేసుకునేది రైస్ని. ఇప్పుడు ఒక కడాయిలో చింతపండు పచ్చడి చేసుకుందామండి. కొత్తిమీర, పచ్చిమిర్చి, 1 ఆనియన్, 1 టమోటా అండి. పప్పు 3 to 4 విజిల్స్ వచ్చినాక మంచిగా మ్యాష్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు తిరగబాతు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్స్, కర్రీ లీవ్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకుందాము. ఈ పప్పు దాంట్లోకి వేసుకుందామండి. పప్పు 5 minutes బాయిల్ చేసుకుందాము మ్యాష్ చేసినాక. అప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుంది పప్పు. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. వితిన్ 10 minutesలో అయిపోతుందండి పప్పు. సూపర్ యమ్మీగా ఉంటుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వేడి వేడి అన్నము, వేడి వేడి పప్పు. ఇది పప్పు రసం అండి మా పిల్లలకి. ఇది చింతపండు చట్నీ అండి. అప్పలాలు. సూపర్ యమ్మీ ఫుడ్ డిన్నర్ అండి ఈరోజు మా ఇంట్లో. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వేడి వేడి అన్నం పెట్టుకుందామండి. మా ఈ బెంగళూరు క్లైమేట్కి మంచి వేడి వేడిగా తినాలనిపిస్తుందండి ఏది ఉన్నా కానీ. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది పప్పు. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ చింతపండు పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. మీకు రెసిపీ కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి. అండ్ బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.